హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, తెలంగాణలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది పూర్తి స్థాయిలో ఈరోజు అందుబాటులో అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది. ts.cg.gov.in వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది. ఓకేనా, రాష్ట్ర వ్యాప్తంగా 13,086 పోస్టులు భర్తీ అనేది చేసేందుకు అంటే డిఎస్సి రిలీజ్ చేసేందుకు గాను ముందుగా టెట్ని అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఆఫ్టర్ 5 years తర్వాత ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చాలా ఎక్కువ టైం తీసుకున్నారని చెప్పుకోవాలి. ప్రాక్టికల్లీ ఒక టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుందంట. April 16 అనేది లాస్ట్ డేట్. ఓకే, దరఖాస్తుకి ఎగ్జామ్ చూసినట్లయితే June 12 అయితే ఉండబోతుంది. ఈ June 12 ఉండబోతున్నటువంటి ఎగ్జామ్ సంబంధించి మరికొంత సమాచారం. దీనికి కాల పరిమితి అనేది 7 years కాకుండా ఇక మీద లైఫ్ టైమ్గా ఉండబోతుంది అనమాట. ఓకే, సో ఎన్సిటిఈ 2 ఏళ్ల క్రితం మనకు చేసినటువంటి మార్పులకు అనుగుణంగా ఇక మీద టెట్ యొక్క వ్యాలిడిటీ అనేది 7 years కాకుండా లైఫ్ టైం ఉండబోతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి అంటే 2011 February 11 నుంచి కూడా నిర్వహించేటువంటి టెట్స్ ఏవైతే ఉన్నాయో, మన ప్రీవియస్ టెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా వర్తిస్తుంది. ఓకే, 2011 February 11 నుంచి ఈ మార్పు అనేది వర్తిస్తుంది. అందువల్ల ఒకవేళ ఈ టెట్లో మీరు వన్ స్కోర్ సాధించకపోయినా నేను క్వాలిఫై కాకుండా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ప్రీవియస్గా మీరు వన్ స్కోర్ సాధించండి ఉన్నట్లయితే అక్కడ మనకు ఆ టెస్ట్ నందు 20% వెయిట్ తీసుకొని ఈ డిఎస్సికి మనకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. ఓకే, మనకు రాష్ట్ర వ్యాప్తంగా 13,086 పోస్టులు అయితే భర్తీ అని చేయనున్నమాట. ఈ వేకెన్సీస్ కూడా మనకు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 10,000 వరకు బోనస్ సిబ్బంది ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీళ్ళు 6,700 వరకు కూడా హెచ్జిటికి సంబంధించిన పోస్టులే ఉన్నాయి. ఓకే, హెచ్జిటి పోస్టులకి మీరు బీఈడి పూర్తి చేసిన వారైనా లేదంటే డిఈడి వారైనా సరే దరఖాస్తు చేసుకొని ఎగ్జామ్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. తర్వాత ఏంటంటే మనకు క్వాలిఫై మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ టెట్ అనేది మనకు 1 మార్క్స్కి అయితే నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 90 మార్క్స్ అనేది సాధించాలి, అంటే 60%. బీసీలకు అయితే 50% అంటే 75 మార్క్స్. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి అయితే 40% స్కోర్ అయితే వస్తే చాలు, అంటే 60 మార్క్స్ అనమాట. ఓకేనా, ఈ యొక్క స్కోర్కి అనుగుణంగా మీరు పాస్ కాగలిగినట్లయితే ఇందులో కూడా 20% వెయిటే తీసుకొని డిఎస్సికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, కొత్తవారు అయితే ఇది చూసుకోండి. తర్వాత పేపర్ 1 పరీక్ష అనేది మనకు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు అయితే ఉంటుంది. పేపర్ 2 అయితే 2:30 నుంచి 5 గంటల వరకు కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో గైస్, ఈ విధంగా టెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మరికొంత సమాచారం మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. సో చాలా ఇయర్స్ తర్వాత ఈ టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంది. సో అందువల్ల చాలా హార్డ్ వర్క్ అనేది చేయండి. ఈ June 12 నిర్వహించబోయే టెట్లో మీరు మంచి స్కోర్ అని సాధించాలని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్గా టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఫ్రీగానే ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి వ్యాలిడిటీ అనేది పెరిగింది కాబట్టి. ఓకే, సో 7 years నుంచి లైఫ్ టైం పొడిగించారు కాబట్టి ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.